హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం మిషన్‌ని వాడుతూ ఉన్నప్పుడు బాబిన్ దగ్గర థ్రెడ్స్ కొన్ని ఇరుక్కుంటాయి. డస్ట్ పడుతుంది. అలాంటప్పుడు మనకి స్టిచ్ సరిగ్గా రాదు. అక్కడక్కడ లూజ్ స్టిచ్ అలాంటి స్టిచ్ అయితే వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అంటే మనం బాబిన్ కేస్‌ని క్లీన్ అయితే చేసుకోవాలి. దీనికోసం మనం పాదం తీసేసి ఇట్లాగా రాడ్ ఉంటుంది కదా! దాని దగ్గర దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలాగ చిన్నగా దీన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత చూడండి దీనిపైన ఎంత డస్ట్ అనేది పేరుకుపోయి ఉందోను. లోపల కూడా థ్రెడ్స్ కటింగ్ అప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న థ్రెడ్స్, డస్ట్, బూజు లాంటివి దీంట్లో ఇరుక్కుపోయి ఉంటాయి. దీన్ని మనం చిన్న బ్రష్ ఒకటి తీసుకొని క్లీన్ చేసుకున్నామంటే మనకి స్టిచ్ కూడా బాగా వస్తుంది. ఇలాంటి డస్ట్. మీరందరూ చూసే ఉంటారు మిషన్ లోపల డస్ట్ అయితే ఉంటుంది. దీన్ని మనం మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే మన మిషన్ సెల్ఫ్ సెల్ఫ్ లైఫ్ బాగుంటుంది. ఈ విధంగా ఒక చిన్న బ్రష్ ఒకటి తీసుకొని నా దగ్గర పెయింట్ బ్రష్ ఒకటి ఉంటే దాన్ని తీసుకొని ఈ విధంగా క్లీన్ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా చేసుకున్న తర్వాత మనం దీనికి కొంచెం ఆయిల్ కూడా వేయాలి. మన ఈ పెద్ద మిషన్స్‌కి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి మాక్సిమం. ఎందుకంటే ట్యాంక్‌లో ఆయిల్ ఉంటుంది. మిషన్ రన్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్‌గా ఆయిల్ అయితే అన్ని పార్ట్స్‌కి సప్లై అవుతూ ఉంటుంది. సో, మనం సెపరేట్‌గా దీనికి ఆయిలింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆయిల్ ట్యాంక్‌ని మనం 6 మంత్స్‌కి ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్‌ని మార్చుకోవాలి. ఆయిల్ ట్యాంక్‌లో మనకి ఆయిల్ దాదాపుగా హాఫ్ లీటర్ అయితే పడుతుంది. మనం ఫుల్‌గా అయితే చేయాలి. దాంట్లో కొంచెం వేసి మనం మిషన్‌ని అయితే ఆన్ చేయకూడదు. ఈ విధంగా మనం మొత్తం నీట్‌గా చిన్న చిన్నవి ఇరుక్కొని ఉంటాయి కదా! లోపల వాటిని చిన్న పిన్నీస్ కానీ, మనకి ఇరిగిపోయిన సూదులు ఉంటాయి కదా! అవైనా తీసుకొని వాటిని నీట్‌గా క్లీన్ అయితే చేయాలి. ఇట్లా రిమూవ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసామంటే మన స్టిచ్చింగ్ కూడా బాగా వస్తుంది. ఈ మిషన్‌కి సంబంధించిన చిన్న చిన్న రిపేర్స్ మనకి తెలుసుంటే బాగుంటుంది. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు మనం ప్రతి చిన్న దానికి మిషన్‌ని తీసుకొని హ్మ్. మిషన్‌ని తీసుకొని సర్వీస్ సెంటర్‌కైతే పోలేము కదా! అందుకనేసి ఆయిల్ ఇలాగ 2-3 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసేసామంటే సెట్ అయిపోతుంది. ఇలా మంత్లీ ఒకసారి చేసుకున్నామంటే మన మిషన్ కూడా బాగా స్మూత్‌గా రన్ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని చిన్న చిన్న డస్ట్ అయితే ఉంది. దాన్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. చూడండి ఎట్లా ఇరుక్కుపోయి ఉందో. ఈ ప్లేట్‌కి కూడా డస్ట్ చూడండి ఎంత ఉందోను వెనకాల. ముందు వెనకాల. సో, దీన్ని కూడా నేను ఒక క్లాత్ తీసుకొనైతే క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసిన తర్వాత మనం సెట్ చేసేసుకోవాలి. సెట్టింగ్ ఎట్లా అంటే మనం ఎట్లా అయితే దీన్ని రిమూవ్ చేసామో స్క్రూస్ తీసి అట్లాగే దీన్ని మనం సెట్ చేసుకోవాలి. సెట్టింగ్ ఏమాత్రము సరిగ్గా సెట్ అవ్వకపోతే మనకి సూది విరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని మనం దీన్ని సెటిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి ఆ హోల్ అనేది కరెక్ట్‌గా సూది దగ్గర ఉండేటట్లు చూసుకొని మనం సెట్ అయితే చేసుకోవాలి. స్క్రూస్‌ని మళ్ళీ బిగించేసేసుకున్నామంటే మన మిషన్ రెడీ అయిపోతుంది. పాదం ఫిక్స్ చేసేసుకోవాలి.